హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అయితే రాజకీయాలలో ఎప్పుడైనా అవసరం ఉంది అంటే బకాయిలు అవన్నీ కట్టాలి అన్నప్పుడు, అప్పులకి సంబంధించి కట్టాలి అన్నప్పుడు ఏదైతే జనాలకి ఇచ్చే మనీ ఉంటాయో దాంట్లో నుంచి అప్పులు కడుతూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది అని చెప్పొచ్చు. ముందు ఒకసారి చూసుకుంటే 1200 కోట్ల వరకు అప్పుడు ఎట్లా అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి అటు విద్యుత్కి మొత్తం వాడేసి అసలు జనాలకు తెలియని కూడా తెలియదు ఇంత మనకు అమౌంట్ వచ్చింది మన కోసం వాడమని చెప్పేసి. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇంకొకటి బయటకు వస్తుంది. అదేంటి అంటే 998 కోట్లకి సంబంధించి ఒక భారీ ఇంకా స్కామ్ అని అనొచ్చు దాన్ని. ఎందుకు అంటే అసలు కంటే అది తీసుకొచ్చింది గ్రామ సర్పంచ్కి సంబంధించి, గ్రామ పంచాయతీకి సంబంధించి వాళ్ళకి అక్కడ ఏమేమైతే కావాలో వాటిని అందులో మంచి చేయండి అని చెప్పేసి ఒక 70% అంటే ఒక 700 కోట్ల వరకు ఓన్లీ గ్రామ పంచాయతీకి సంబంధించి దాన్ని మంచిగా చేయడానికి మాత్రమే వాడారు. అయితే దాన్ని మొత్తం ఇప్పుడు మళ్ళించి వేరే వాటికి కట్టేశారంట. ఆల్మోస్ట్ అందులో ఒక హాఫ్ అమౌంట్ని మొత్తం వేరే వాటికి కట్టేయడం జరిగింది. అంటే ఇది ముందు కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఫైనాన్స్కి సంబంధించి కమిషన్కి సంబంధించి ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తే ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే ఇది ఆల్రెడీ ముందు కూడా జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి జనాలకు అసలు వాళ్ళ కోసం పంచాయతీకి అసలు మనీ వచ్చినాయి, అవి మా కోసం యూజ్ చేయాలి అనేది కూడా జనాలకు తెలీదు. అటువంటిది ఇలాంటి ఎన్ని చేశారో, బ్యాక్ సైడ్ ఎన్ని చేశారో అనుకుంటే ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంటి అంటే గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం వాళ్ళు ఎప్పుడైతే అసలు ఎంత పోయింది, ఎంత వచ్చింది ఏంటి అనేది చూస్తే 998 కోట్లకి సంబంధించి ఇదైతే మనకి స్కామ్ అనేది బయటకు వచ్చి నిజంగానే ఒక విధంగా స్కామ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు జనాలకి పెట్టాల్సిన మనీ నువ్వు రాష్ట్రం కోసం తీసుకొచ్చిన అప్పులకి ఎందుకు తీసుకెళ్తున్నావు అని చెప్పేసి అయితే క్లియర్గా తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. మేబీ ఎవరెవరైతే దీనికి పాల్పడ్డారో దానిపైన కూడా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ సంబంధించి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి వాళ్ళు చెప్పాలనుకుంటారు. సో చూద్దాం, మరి ఇంకొద్ది రోజుల్లో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. కానీ ఇలాంటి సంఘటనలు ముందు కూడా జరిగాయి కాబట్టి ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటి అనేది అయితే వేచి చూడాలి.